కొత్త చరిత్ర రాష్ట్ర అశోక్. చాలా సంతోషం. మనందరి నాయకులు, యువ నాయకులు, డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ యొక్క MPL 4 మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 ఇంత ఉల్లాసంగా, ఇంత ఉత్సాహంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ముందుగా నా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఏదైతే ముఖ్య అతిథిగా వచ్చారో అందరి ప్రీతమ క్రికెట్ ప్లేయర్, తెలుగు ఆనిముత్యం, మన తెలుగు తేజం వెంకటపతి రాజు గారు 28 టెస్ట్ మ్యాచ్లు ఆడారు, 53 వన్డే మ్యాచ్లు ఆడి దాదాపుగా 150 వికెట్లు తీయటము. ప్లస్ ఆ రోజు ఎందుకంటే ఇన్ని మ్యాచ్లు ఉన్నాయి కదా, ఈ రోజు టీవీ మనం పెడితే రోజు 6 మ్యాచ్లు ఉన్నాయి, కానీ ఆ రోజు ఎప్పుడూ ఉంటాయి. కానీ అంత సిస్టమేటిక్ గా క్రమశిక్షణ ఉంది. ఎందుకంటే ఎంత కూడా ఎందరో అయితే క్రమశిక్షణతో ఈ రోజు చేస్తా ఉన్నా, దానికంటే ఎక్కువ క్రమశిక్షణతో కష్టపడి పైకి వచ్చి మన తెలుగు జాతిని ఉన్నత స్థానం తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి వెంకటపతి రాజు గారు. వారిని ప్రత్యేకంగా ఇక్కడ దాకా వచ్చినందుకు ప్రత్యేకంగా గట్టిగా. అలాగే మా సహచార మంత్రివర్యులు గౌరవనీయులు సుభాష్ గారికి, మరి మా రాజ్యసభ ఎంపీ గారు, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ ఎంత క్రేజ్ ఉందో మీ అందరికి తెలుసు. కానీ గతంలో ఎప్పుడు ఏ మ్యాచ్ ఉన్నా కూడా తెలంగాణ జరిగేది. ఈ రోజు ఆంధ్రాలో ప్రతి మ్యాచ్ జరుగుతుంది, ప్లస్ ఉన్నత స్థానంలో జరుగుతూ క్షేత్ర స్థాయిలో పాలు పంచుకోవడానికి కేవలం రాష్ట్ర క్రీడాకారులు కాదు, దేశ ఇంటర్నేషనల్ క్రీడాకారులు కూడా ఇక్కడ తీసుకొస్తున్న గొప్ప వ్యక్తి మా సానా సతీష్ గారు. అలాగే మా శాసనసభ్యులు గౌరవనీయులు మా మడకశిర హీరో MS రాజు గారు, అలాగే మా గిద్దలూరు ఎమ్మెల్యే గారు అశోక్ రెడ్డి గారికి, అలాగే మా వాడి గురించి చెప్పాలా, రంగారెడ్డి గురించి బాబురా, అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి ఎమ్మెల్యే, ఏదైతే ఎప్పుడు కూడా 6 నిమిషాలు యువత భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఆలోచనతో, అలాగే రాబోయే తరాలకి ఎప్పుడు ఊహించని విధంగా ఒక వరాని వాళ్ళ లక్ష్యంతో ఒక గొప్ప నాయకుడిని గెలిపించిన మీ అందరికి కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటాం. ఎందుకంటే 4,000తో ఓడిపోవడం, దాని తర్వాత ఈరోజు 93,000తో గెలిపించడం అంటే మీ అందరూ కూడా ఎంత దగ్గర నుంచి వారిని చూశారో, యువగల యాత్ర చూసిందో, ముఖ్యంగా మంగళగిరి వారు ఏది మిస్ అయ్యారో, ఏది కోల్పోయారో తెలుసుకుని ఆ తప్పిదాన్ని సరిదిద్దుకుని ఈరోజు వారిని గెలిపించారు. ఈ రాష్ట్రం పునర్నిర్మించుకునే తరుణంలో తండ్రికి తనయుడుగా, తండ్రి ఎలాగైతే అహర్నిశలు నిర్మించాలని కష్టపడతా ఉన్నారో, ఆయనకి ఇచ్చినట్టు విద్యారంగంలో ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి ఎన్నో సెంచరీ కొడతా ఉన్నారంటే అది మీరు ఇచ్చినటువంటి వెన్నుదన్ను. అలాగే IT రంగంలో కూడా ఎలాగైతే మా తమ్ముడిని వాళ్ళు 6 సెంచరీలు కొట్టారో ఆయన డబుల్ సెంచరీలు కొడతా ఉన్నాడు. ఎందుకు కొడతా ఉన్నాడు అంటే మీ అందరి భవిష్యత్తు మంగళగిరి యువత కోసం ప్రతి వారికి 6 కొడుతున్న గొప్ప వ్యక్తి నారా లోకేష్ గారు. ఈ రోజు కూడా దావోస్ లో ఉండి ఒక్క సెకండ్ కూడా ఖాళీ లేకుండా 6 నిమిషాలు భావితరాలను మంచి చేయాలి, యువతకు మంచి చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తా ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ ప్రాంతం రావడం నిజంగా గెలవడం నిజంగా చాలా సంతోషదాయకం. ఇలాంటి ఉల్లాసమైన కార్యక్రమాలు, ఉత్సవం కార్యక్రమాలు తీసుకురావాలి. అలాగే అందరం కూడా కలిసికట్టుగా ఏదైతే సమిష్టిగా టీం వర్క్ గా మనం ఇలాంటి పోటీలు చేస్తాం. ఎందుకంటే 128 టీమ్స్ జరిగింది. ముఖ్యంగా చదువులతో పాటు ఆటపాటలను కూడా, అలాగే క్రీడలు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ మరి లోకేష్ గారు గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ నిజంగా అద్భుతం, అత్యద్భుతం. నిజంగా ఈ ఫైనల్ మ్యాచ్ నేను వచ్చే సమయానికి అక్కడ 6 వికెట్లు పడిపోయి 1 సైడెడ్ మ్యాచ్ కింద బోర్గా సాగుతుంది. ఇంకా 7 ఓవర్లు చూడాలి, ఇక్కడ బోర్ కొడుతుంది అనిపించింది. కానీ సతీష్ అలాగే అశోక్ నిజంగా దొరల కొట్టేశారు మ్యాచ్ అసలు. అలాగే నిజంగా రన్నర్స్ కూడా
పొరపాటు అయితే దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఈరోజు సతీష్ అండ్ పార్ట్నర్ అశోక్ అండ్ కృష్ణ ఇద్దరు కూడా ఒక మంచి మ్యాచ్ చూసాం. అలాగే ముఖ్యంగా నిర్వాహకులకి నిజంగా నా ఊరితో నా భవిష్యత్తు అన్నట్టు ఈ యొక్క మ్యాచ్ ఇక్కడ ఉందని చెప్పినాక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ చూస్తే ఎలా వస్తుందో స్ఫూర్తి ఎలా ఉంటుందో అదే స్ఫూర్తితో మీరు ఇక్కడ నిర్వహించడం అభినందనీయం. అలాగే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఈ రోజు మంగళగిరి ప్రీమియర్ లీగ్ అనౌన్స్ చేసిన తర్వాత మన సంక్రాంతి చూస్తే అన్ని నియోజకవర్గాల్లో లీగ్స్ అనౌన్స్ చేశారు లోకేష్ గారు. మంగళగిరిలో లీగ్స్ అన్నాక ఈ లీగ్ చూసిన తర్వాత ఆ తరహాలో పెట్టాలనుకున్నారు కానీ మంగళగిరి ప్రీమియం లీగ్ అనేది దీని తర్వాత ఎవరు పెట్టారు ఆ స్థాయిలో పెట్టారు. బ్రహ్మాండంగా నిర్వహించారు. అశోక్ బ్రహ్మాండంగా ఓడిపోతుందనే పరిస్థితుల నుంచి ఈరోజు హాఫ్ సెంచరీ చేసి గెలుపు వైపు ఆ టీం నడిపించారు. ఆయన సహచరుడు కానీ మొత్తం ఈ రోజు ఏదైతే ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మ్యాచ్ నిర్వహించుంటుంది. ఇప్పుడే సానా సతీష్ అన్న గారితో మాట్లాడుతుంటే ఇది ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏ వైజాగ్ లో చూసినట్టు ఈ క్రౌడ్ చూసాక ఈ రోజు వైజాగ్ లో ఉన్నావా మంగళగిరిలో ఉన్నావా అనే పరిస్థితిలో ఉంది. ఈ రోజు బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ కూడా ప్రకటించడం జరిగింది. వెళ్ళాలి మంగళగిరి వెళ్ళాలని చెప్పారు. మంగళగిరిలో స్టేడియం ఉందని తెలుసు. తర్వాత తెలిసింది లోకేష్ గారు బర్త్డే సెలబ్రేషన్స్ అని. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మినిస్టర్ గారు వస్తారని చెప్పారు. ఎవరు రెవెన్యూ మినిస్టర్ అంటే మనకి ఏదో మంచి పని ఉంటుంది అనుకున్నాం. వచ్చిన తర్వాత తెలిసింది 30 ఏళ్ళు మిత్రుడు అని సత్యప్రదేశ్ గారు హైదరాబాద్ ఒక బేకరీ దగ్గర ఎప్పుడు కూర్చునేవాళ్ళు. ఆ బేకరీ నేను ఓపెన్ చేశాను. అప్పుడు వాళ్ళ పార్ట్నర్గా ఉండేవారు. ఇప్పుడు తెలిసింది ఆయనే రెవెన్యూ మినిస్టర్ అని. నా తెలుగు ఎందుకు ఇంప్రూవ్ అయిందంటే తెలుగు గవర్నమెంట్ చెప్పాను కాబట్టి. తెలుగు అంటే కొంచెం కష్టంగా ఉన్నది. చదివింది సెయింట్ జోన్స్ గన్నవరం తర్వాత ఫస్ట్ మ్యాచ్ అండర్-15 ఆడింది గుంటూరు బ్రహ్మానంద స్టేడియంలో. సో ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్న ప్లేసెస్. ఆడింది హైదరాబాద్కి కానీ పుట్టింది వెస్ట్ గోదావరి ఆల్మూరులో. సో మనకి ఆ రూట్స్ ఎప్పుడు కూడా ఇక్కడ ఉంటాయి. కానీ బెస్ట్ పార్ట్ ఈరోజు ఏంటంటే యూత్ గురించి మాట్లాడారు. స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. శాప్ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు, ఏసీఏ సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి స్పోర్ట్స్ ఇంకా ముందుకెళ్తుందని ఆశిస్తున్నాను. మీరు ప్రమోట్ చేయాలండి, యూత్ యొక్క ప్రమోట్ చేయాలి. ఫ్యూచర్ అంతా యూతే కాబట్టి సో మీరందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. సో ఏదైతే బెస్ట్ గవర్నమెంట్ ఉందో మీకు తెలుసు ఎవరని. సో ఎవరు చక్కగా ప్రమోట్ చేస్తారని కూడా తెలిసిందే. చంద్రబాబు నాయుడు గురించి చెప్పక్కర్లేదు. మనం ఐటీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అంటే నార్మల్గా తెలుగు స్టేట్ అంటే మనతో తెలిసిందే. కాబట్టి నెక్స్ట్ ఐటీ మినిస్టర్ గారిని చక్కగా సపోర్ట్ చేయండి. సో యూత్ అంతా కూడా బాగుపడతారని. సో ఈ రోజు ఈ మ్యాచ్ చూస్తే కనుక ఇందాక ఆర్గనైజర్స్ అడిగితే 128 టీమ్స్ పార్టిసిపేట్ చేశారు. మామూలుగా వరల్డ్ కప్ టీమ్స్ చూస్తేనే 15 టీంలు ఉంటాయి కదా. ఇక్కడ 128 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం ఒక నెల జరిగింది. ఆర్గనైజింగ్ అంత ఈజీ కాదు, ఆడటం చాలా ఈజీ. ఆర్గనైజ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ అందరూ కూడా ఇక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్స్ అందరూ కూడా వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. ఇది సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ఫుల్గా మీరు ఇది చేయగలిగారు. కాబట్టి ఇది ఫ్యూచర్ ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఇది 4th సీజన్ అంటున్నారు. నాకు ఒకటే భయం ఏంటంటే ఈ ఇయర్ 128 టీమ్స్ అంటారు, అది డబుల్ వచ్చేమో నెక్స్ట్ ఇయర్. సో కంగ్రాచులేషన్స్ అందరూ ఆర్గనైజ్ చేసిన అందరికీ. అండ్ విన్నర్స్ అండ్ రన్నర్స్ ఎప్పుడు ఉంటారు. కానీ బ్యూటిఫుల్ మ్యాచ్ చూసాం. సో మామూలుగా 15 ఓవర్స్లో లాస్ట్ బాల్ వరకు మ్యాచ్ ఏమవుతుందో తెలియదు అని కోరికలు చెప్పేవారు. అలాగే జరిగింది. చేతిలో ఉన్న మ్యాచ్ ఒక ప్లేయర్ వచ్చి ఆ మ్యాచ్ని మరొకసారి మార్చడం, గెలిపించడం. సో కంగ్రాచులేషన్స్ విన్నింగ్ టీమ్కి, వెల్ ప్లేడ్ రన్నర్స్కి. సో ఆర్గనైజర్స్ ఇలాంటి అవకాశం ఇచ్చారు మీ మాట్లాడటానికి. సో ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ టైం వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ టైం సతీష్ ఎమ్మెల్యే గారు స్పాన్సర్ చేశారు. కాబట్టి కంగ్రాచులేషన్స్ మిస్టర్ అశోక్. షేక్ ఇంతియాజ్ గారి తరపున అలాగే సైకిల్ కూడా ఆయన తీసుకుంటారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బహుశా ఎలక్ట్రానిక్ బైక్ ని స్పాన్సర్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు. వాళ్ళకి నేను ప్రీమియర్ లీగ్ నారా లోకేష్ గారి
బర్త్డే సెలబ్రేషన్గా ఇంత గ్రాండ్గా అవుతుందని నేను ఎప్పుడు ఊహించుకోలేదు. ఎందుకంటే నార్మల్గా టోర్నమెంట్స్ ఉంటాయని ఎన్నో చూసాం, కానీ 128 టీమ్స్ పార్టిసిపేట్ చేయటం, అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన తర్వాత యూత్కి ఇంత అవకాశం ఉండటం. ఎందుకంటే నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్, మనందరికీ తెలిసింది, ఆయన కూడా యంగ్ యూత్ కాబట్టి మోస్ట్ హార్టనింగ్ ఏంటంటే ఏ టీంలు వచ్చినా ఈ రోజుల్లో ఎప్పుడైతే ఇక్కడ మ్యాచ్లు అవుతున్నాయి, ఇందాక అన్నట్టు ఆంధ్రాలో ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరుగుతున్నాయి, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేయగలిగారు. సతీష్ ఇక్కడ ఉన్నారు, మనకు అందరికీ తెలిసిందే, స్పోర్ట్స్ ఎవరైతే ఆడారో వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ ఎంత అవసరమో తెలిసిందే. కానీ ఆయన నారా లోకేష్ గారు వచ్చి అందరు ప్లేయర్స్ని అడగటం, కలిసిన తర్వాత ఏమి ఇంకా ఇంప్రూవ్ చేయడం కావాలో ఆయన అడగటం, అందుకే ఎంతమంది స్పెక్టేటర్స్ రావటం, ఒక నెల వరకు ఈ టోర్నమెంట్ జరగటం చాలా సంతోషకరంగా ఉంది. ఇందాక జోకింగ్ అదే అన్నాను, వరల్డ్ కప్ ఆడినప్పుడు 15-20 టీంలు ఉంటాయి, కానీ ఇక్కడ 128 టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి అంటే దాన్ని బట్టి ఆ స్పాన్సర్స్ కూడా చాలా హ్యాపీగా ముందరకు వచ్చి పర్ఫార్మెన్స్ని చక్కగా రికగ్నైజ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో అందరూ కూడా వచ్చి యాక్టివ్ పార్ట్ ప్లే చేసిన తర్వాత ఇదే ఇంకా కంటిన్యూ అవ్వాలని చూద్దాం. అంతేకాకుండా యూత్ ఎంత అవసరమో తెలుస్తుంది, ఈ రోజులో యూత్కి ఎంత ప్రోత్సాహం దొరుకుతుందో ఈ రోజులో మనకు తెలుస్తుంది. సో నా తరఫు నుంచి 23కి నారా లోకేష్ గారి బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే సార్ ఇన్ అడ్వాన్స్. ఈరోజు మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ జరగటం జరిగింది. సుమారు 128 టీములు ఇందులో పోటీ పడటం, మరి నిజంగా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని మరి రంగరంగ వైభవంగా ఈ యొక్క ఎంపీఎల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ని చాలా ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది చూస్తూ ఉన్నాం. ఎంపైర్ డెసిషన్ ఫైనల్ అని చెప్పి మరి ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్లేయర్స్ అందరూ కూడా ఉత్సాహంగా సుమారు 128 టీంలు పాల్గొవటం, ఈరోజు రన్నర్స్ అండ్ విన్నర్స్ నిర్ణయించడం కూడా జరిగింది. ముఖ్యంగా లోకేష్ గారి బర్త్డే శుభ సందర్భంగా సుమారు నెల రోజుల పాటు ఈ యొక్క ప్రీమియర్ లీగ్ జరగడం జరిగింది. అలాగే సుమారు 5 సంవత్సరాల నుంచి ఈ ప్రీమియర్ లీగ్ జరుగుతూ వస్తుంది, రోజు రోజుకి రంగరంగ వైభవంగా జరుగుతూ వస్తుంది. ఈ రోజున ప్రేక్షకులు కూడా విశేషంగా తండోపుతండాలుగా రావటం, మరి నిజంగా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చూస్తున్నావా అనిపించేలాగా నిర్వాహకులు ఇది నిర్వహించడం, మరి ముఖ్యంగా నిర్వాహకులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విన్నర్స్కి రన్నర్స్కి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క ఆటగాడికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే 23న లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇది జరిగింది కాబట్టి లోకేష్ గారికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ అటెండ్ అవడానికి రావడం జరిగింది. ఇది ఓపెనింగ్ సెరమనీ కూడా నేనే వచ్చి ఆ రోజును చూసి 128 టీంలు ఈ టోర్నమెంట్ పాల్గొనడానికి రావడం చాలా నాకు ఉత్తేజపరిచింది. కానీ ఆ రోజు నాకు అంత ఆడియన్స్ కనిపించలేదు. ఈవేళ చూస్తే మంగళగిరిలో ఇంతమంది ఆడియన్స్, ఇంత క్రీడాస్ఫూర్తి ఉందా, వాళ్ళ నాయకుడికి ఎంత క్రీడాస్ఫూర్తి ఉందో, మంగళగిరి నుంచి వచ్చిన నారా లోకేష్ గారికి ఎంత క్రీడాస్ఫూర్తి ఉందో, ప్రతి ఒక్క ప్రేక్షకుల్లో కూడా అదే క్రీడాస్ఫూర్తితో ఎంజాయ్ చేశారు. ఆయన కూడా అంతే, ఎక్కడ మ్యాచ్ అయినా కూడా వచ్చి ఆయన క్రీడల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ మంగళగిరి జనాలందరూ కూడా చాలా ఓపికగా కూర్చుని ప్రతి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మ్యాచ్ చూడటం చాలా ఆనందం కలిగింది. ఇటువంటి మ్యాచ్లు జరగటం వలన ప్రేక్షకుల్లో కానీ అక్కడ వచ్చే జనాల్లో కానీ ఒక క్రీడాస్ఫూర్తి వస్తుంది. అదే ఉద్దేశంతో మంగళగిరి ప్రీమియం లీగ్ చేయడం జరిగింది. ఇటువంటి క్రీడలు చేయడం వల్ల కొత్త క్రీడాకారుల్ని బయటికి తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే మేము లోకేష్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తా క్రీడలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. అదే విషయాన్ని వచ్చే నెలలో లోకేష్ గారు కూడా అనౌన్స్ చేస్తారు. ప్రత్యేకంగా ఉమెన్ క్రీడల కోసం ఏం చేయాలనేది ఒక ప్రణాళిక చేయడం జరిగింది. ఇవన్నీ వచ్చే నెల ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు మిస్టర్ లోకేష్ గారు.